ఇప్పుడు గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంటుకు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన నన్ను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినావా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మేదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేము. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వంకి మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం, ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి, పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని, మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానే ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా?